పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఆరంభంలోని వివాదాలతో సాగుతోంది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో లాహోర్ క్యాలెండర్ 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్ పై విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్కు స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీని ప్రభావంగా ప్రారంభ వేడుకలు కూడా రద్దయ్యాయి. సో పరిస్థితులు ఇలాగే కొనసాగుతుండటంతో ప్లేయర్లు, కామెంటేటర్లు కూడా పిఎస్ఎల్ను విడిచి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కోసం పిఎస్ఎల్ను వదిలి వెళ్లిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బీని ఇస్లామాబాద్ యునైటెడ్తో ప్రెజెంట్ ఆడాల్సింది. అయితే అతను కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కు ప్రత్యామ్నాయంగా అతను ఐపీఎల్లో చోటు సంపాదించాడు. ఇదే తరహాలో శ్రీలంక కెప్టెన్ దసన్ షెనక కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులో గాయపడిన శామ్ కురాన్ కు బదులుగా చేరనున్నాడు. అతను పిఎస్ఎల్లో లాహోర్ క్యాలెండర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాథన్ ఎల్లిస్ కు బదులుగా తీసుకుంది. ముందుగా అతను క్వెటా గ్లాడియర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరోవైపు ప్లేయర్లే కాకుండా కామెంటేటర్లు కూడా పిఎస్ఎల్ ను వదిలి ఐపీఎల్ వైపు వెళుతున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ మొదట పిఎస్ఎల్ కామెంటర్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నప్పటికీ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంటరీ జట్టులో కూడా చేరారు. చూడాలి మరి వీరిపై బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో.